ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీలో క్రేజీ స్టార్స్ అయిన పవన్ కళ్యాణ్ సినిమాలు, రామ్ చరణ్ సినిమాలు ఒకే సందర్భంలో విడుదలైతే ట్రేడ్ వర్గాల్లో క్రేజే ఉంటుంది. కానీ అది జరగదు. అదే మాదిరి నందమూరి ఫ్యామిలీలో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్ ఫైట్కి వస్తే మాత్రం అది క్రేజ్ కాదు, అందరిలో విపరీతమైన ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే బాబాయ్ అబ్బాయిలకు ఫ్యామిలీలో అంతగా పొసగదు. అదే సినిమాలతో పోటీ పడితే ఆ లెక్క ఎలా ఉంటుందో ఊహకి కూడా అందదు. ఇప్పుడు ఈ దసరాకి అదే జరగబోతుంది అంటూ సోషల్ మీడియా టాక్. నందమూరి బాలకృష్ణ, కొల్లి బాబీ కలయికలో రాబోతున్న NBK 109 చిత్రం రీసెంట్గానే గ్లిమ్స్తో సోషల్ మీడియాని, అభిమానులను ఓ ఊపు ఊపేసి ఈ ప్రాజెక్టుపై అంచనాలను పదింతలు చేసింది. ఈ చిత్రం మొదలైనప్పుడు అసలు ఏప్రిల్లోనే ఏపీ ఎన్నికల ముందు విడుదల చేయాలనుకున్నారు. తర్వాత సమ్మర్ అన్నారు. కానీ ఇప్పుడు ఈ చిత్రాన్ని దసరాకు విడుదల చేస్తే ఎలా ఉంటుందో అనే ఆలోచనలు మేకర్స్లో ఉన్నాయట. మరోపక్క దసరా టార్గెట్గా జూనియర్ ఎన్టీఆర్ దేవరా రెడీ అవుతుంది. ఏప్రిల్ నుంచి పోస్ట్ పోన్ అయ్యి అక్టోబర్ 10 దసరా పండగకి దేవరా షిఫ్ట్ అయ్యింది. మరి దేవరా చిత్రం, NBK 109 చిత్రాలు ఓ వారం అటు ఇటుగా విడుదలైనప్పటికీ బాక్సాఫీస్ ఫైట్ మామూలుగా ఉండదు. ఈ నేపథ్యంలో నందమూరి ఫ్యాన్స్లో టెన్షన్ కనిపిస్తుంది. బాలయ్య మరియు ఎన్టీఆర్ సినిమాలు అక్టోబర్లోనే విడుదలైతే బిగ్ ఫైట్ తప్పేలా లేదు అంటూ వారు ఆందోళన పడుతున్నారు. మరి NBK 109 డేట్పై ఉగాదికి క్లారిటీ రావచ్చని తెలుస్తుంది.